ఈరోజు మిమ్మల్ని విధంగా కలుసుకున్నాం. మీకు తెలుసు, గత కొద్ది రోజుల నుంచి రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామిని, కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని రాజకీయాల్లోకి లాక్కొచ్చి పడిపోతున్నాం. సాక్షాత్తు ఈ ప్రభుత్వ అధినేతగా ఉండి, ఈ ప్రభుత్వంలో భాగస్వామి అయి ఉండి ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తున్న చంద్రబాబే తిరుమల లడ్డూలో వినియోగించే నెయ్యిలో కల్తీ జరిగిందని దానంతట తానే ఒక పెద్ద దుష్ప్రచారానికి తెరతీసింది. అది చాలా పెద్ద దుమారం రేపు. ఆ దుమారం ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే, ఈ ప్రపంచంలో నలుమూలలా ఉన్న హిందువులకి జరిగిన సంఘటన ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఈ ప్రభుత్వం ఏర్పాటు జరిగిన తర్వాత, ఒకవేళ వాళ్ళు చెబుతున్నది సంఘటన నిజమైతే, ఈ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత జూలైలో జరిగితే దాన్ని గత ప్రభుత్వానికి, పూర్వపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించే కార్యక్రమాన్ని చేశారు. ఎంత రచ్చ చేశారో, ఎన్ని రకాల ప్రచారాలు, దుష్ప్రచారాలు చేశారో మనందరం కళ్ళకు కట్టినట్టుగా చూసాం. చివరికి నిన్న సుప్రీంకోర్టులో ఈ రాష్ట్ర ప్రభుత్వం వేసిన సిట్ని పక్కన పెట్టి, ఈ రాష్ట్ర ప్రభుత్వం వేసిన ఆ విచారణ కుదరదని సిబిఐ డైరెక్టర్ ఆధ్వర్యంలో ఒక స్వాతంత్ర విచారణ వ్యవస్థని సుప్రీంకోర్టు నియమించింది. దీంతో నిజానిజాలు నిగ్గు తేలుతాయని అందరం భావిస్తున్నాం. అయినా సరే తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు, వారితో కలిసి ప్రయాణం చేస్తున్న వాళ్ళు ఈ దుష్ప్రచారాన్ని విడిచిపెట్టట్లేదు. ఇంకా కట్టుకథలు ప్రచారం చేస్తూనే ఉన్నారు. ఎంత దుర్మార్గమైన అబద్ధాలు ప్రచారం చేస్తున్నారంటే, జగన్మోహన్ రెడ్డి గారిని కించపరుస్తున్నాము, జగన్మోహన్ రెడ్డి గారిని తగ్గిస్తున్నాము అనుకుంటూ ఈ రాష్ట్రంలో కాదు, దేశంలోని, అదే ప్రపంచవ్యాప్తంగా పవిత్రంగా కొలిచే వెంకటేశ్వర స్వామి ఖ్యాతిని, విశిష్టతని తగ్గిస్తున్నామనే ఆలోచన వాళ్ళకి ఎందుకు లేదో అర్థం కావడం లేదు. ఇంకా కట్టుకథలు ఎంతకాలం మీరు ప్రచారం. మదురై కోర్టు ఈ మధ్యనే ఒక తీర్పు కూడా చెప్పింది. కల్తీ జరిగిందని, మరొక చోట జరగలేదని, ఎందుకు ఈ విధంగా వ్యత్యాసాలు వచ్చాయి, కేంద్ర క్వాలిటీ కంట్రోల్ ఏజెన్సీ పరిశోధన ఫలితాలు ఎందుకు విడుదల చేయట్లేదని కూడా. ఏదో సంఘటన జరిగితే సెప్టెంబర్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా జంతు కొవ్వులు కలిసినాయి అని చెప్పి మాట్లాడుతున్నారు. మరోపక్క అసలు కలవలేదు, కలిసిన వెజిటబుల్ ఫ్యాట్స్ కల్తీ జరిగిన నెయ్యిని మేము వినియోగించలేదని పదే పదే ఈవో చెప్తా ఉన్నారు. సుప్రీంకోర్టు కూడా అదే నివేదించారు. ఎందుకింత ప్రభుత్వాధినేతగా ఉండి ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలు ఎందుకు చేశారని మేము ప్రశ్నిస్తాం. అందుకే సుప్రీంకోర్టు చాలా కేటగారికల్గా చెప్పింది నిన్ననే, దేవుని రాజకీయాల్లోకి లాగొద్దు, రాజకీయ డ్రామాలు పొల్లైనా దాన్ని గౌరవించి మీరు దీన్ని రాజకీయం చేయడం మానేసి అసలు విషయానికి రండి, డైవర్షనల్ పాలిటిక్స్ని పక్కన పెట్టండి. మీరు లడ్డూతో ఏమేమి డైవర్ట్ చేశారనేది అందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఏమేమి డైవర్ట్ చేయాలని ప్రచారం చేశారో ప్రతి ఒక్కరికి తెలుసు. వాళ్ళ మేము అడుగుతున్నాం, మీరు ఇంత దుర్మార్గంగా ప్రచారం చేస్తూ ఉంటే, ఈ దేశంలో ఇంత దుర్మార్గమైన పద్ధతిలో వెళ్తున్న రాజకీయ పార్టీ ఏదీ లేదని ఇతర రాష్ట్రాలు కూడా అనుకునే విధంగా మీరు ప్రవర్తిస్తూ అసలు విషయాల్ని, ప్రజా సమస్యల్ని గాలి కొదిలేశారు అని సందర్భంగా చెప్తున్నారు. అసలు ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా, ఏ దిశగా నడిపిస్తూ ఉన్నారో మీకైనా అర్థమవుతుందా అని ప్రశ్నిస్తున్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఆ దిశగా అడుగులు వేయండి అని చెప్పి ఈ ప్రభుత్వానికి సూచిస్తున్నాం. ఒక పక్క వరదలో తీవ్రంగా నష్టపోయిన కుటుంబాలు, లక్షలాది ఎకరాల్లో పంట నష్టం, వాళ్ళని మీరు పట్టించుకోలేదు. అదేవిధంగా ఇసుక తీవ్రమైన కొరత ఉంది. భవన నిర్మాణ కార్మికులు పనులు లేక అల్లాడుతున్న పరిస్థితి ఉంది. మరోవైపు నిత్యావసర వస్తువుల ధరలు చాలా అధికంగా పెరిగిపోయాయి. విశాఖ ఉక్కుని ప్రైవేటు పరం చేయడానికి అడుగులు పడుతూ ఉన్నాయి. సుమారు 4,000 మంది వర్కర్స్ని, కార్మికుల్ని తొలగించారని ఆందోళన జరుగుతూ ఉంది. మరోపక్క మెడికల్ కాలేజీ సీట్లు తగ్గిపోయినాయి. ఇంకోవైపు వ్యవసాయ రంగం సంక్షోభంలో కూరుకుపోతోంది. మరోవైపు
అతివృష్టి అనావృష్టితో రాష్ట్రం అతలాకుతలమవుతోంది. ఇదే కాకుండా నిరుద్యోగం రూపుమారే వ్యవహారం పక్కన పెడితే ఉన్న ఉద్యోగుల్ని తొలగించే కార్యక్రమం చేస్తున్నారు. వేలాది మంది ఉద్యోగులు రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి వచ్చింది. ఆడపిల్లల్ని రోడ్ల మీద స్వేచ్ఛగా తిరగలేవనే పరిస్థితి. పొంగనూరులో చాలా దయనీయమైన సంఘటన జరిగినట్టుగా చూస్తూ ఉన్నాం. ఒక 7 ఏళ్ల అంజుమ్ అనే చిన్న పాప, ఆమెని కూడా హత్య చేశారనంటే హృదయ విదారకంగా. ఇదే కాదు, ఈ మధ్యకాలంలో ఎంతమంది మహిళల మృతదేహాలు దొరికాయి, ఎంతమంది యువతుల్ని రకరకాలుగా వేధించిన సంఘటనలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి, ఎంతమందిని హత్య చేసిన సంఘటనలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. అయినా సరే ఈ ప్రభుత్వం చేమగుప్పినట్టు లేదు, ఈ ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి లేదని అనిపిస్తూ ఉంది. ఒక ప్రజా పార్టీగా ఒక ప్రజా ప్రభుత్వాన్ని నడుపుతున్నామని మీరు అనుకుంటే ఈ సమస్యలన్నింటినీ కూడా ఎందుకు మీరు గాలికి వదిలేశారని అడుగుతున్నారు. ఈ సమస్యలన్నింటినీ గాలికి వదిలేసి మాది మంచి ప్రభుత్వం అని మీరు ప్రచారం చేసుకుంటూ ఉన్నారు. ఇది మంచి ప్రభుత్వం అని చెప్తూ ఉన్నారు. ఇది మంచి ప్రభుత్వం అని మీరు కాదు చెప్పాల్సింది, ప్రజలు చెప్పాలి. మనకు మనం బాజాలు వాయించుకుంటే అది నిజమని నమ్మే రోజులు పోయి, మీరు విస్మరించిన ప్రజా సమస్యల్ని ఒక ప్రతిపక్ష పార్టీగా వైఎస్ఆర్ పార్టీ విస్మరించదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే మీరు పట్టించుకోక, మేము పట్టించుకోకపోతే ఈ రాష్ట్ర ప్రజలకి అన్యాయం చేసిన వాడు అవుతాం. ఇంకా ఒక పక్క మీ లడ్డు దుష్ప్రచారం, తిరుమల ప్రసాదంలో జంతు కొవ్వులు కలిశాయని మీరు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పు కొడుతూనే ప్రజా సమస్యల పట్ల నిబద్ధతతో ఈ వైఎస్ఆర్ పార్టీ ముందుకు కదులుతుందని ఈ సందర్భంగా చెప్తూ ఉన్నాను. హై కాన్స్టిట్యూషనల్ అథారిటీగా మీరు బాధ్యతతో ప్రవర్తించాలని మేము కోరుకుంటా ఉన్నాం. ఇవాళ మీరు ఇంకా లడ్డూ గురించి, ఇంకా దానిలో జరిగిన ఏదో కల్తీ జరిగిందని అబద్ధాన్ని ప్రచారం చేసే పనిలో ఉంటే వేలాది కాదు లక్షలాది మంది ప్రజలు అల్లాడిపోతున్న పరిస్థితులు ఉన్నాయనే దాన్ని కూడా గుర్తించండి గుర్తు చేస్తూ ఉన్నాం. ఇప్పుడే మనం చూస్తూ ఉంటే వాళ్ళ ఉల్లిపాయల ధరలు రైతు బజార్లోనే 60 రూపాయల పైన ఉన్నాయి, 75 రూపాయల వరకు కేజీకి బహిరంగ మార్కెట్లో పడుతూ ఉన్నాయి. 25 కేజీల బియ్యం బస్తాకి సుమారుగా 150 నుంచి 200 రూపాయల ధర పెరిగిందని చెప్తా ఉన్నారు. అదేవిధంగా మంచి నూనె ధర పెరిగింది, వంట నూనె ధరలు, ఇతర నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి. ఇవన్నీ కూడా ప్రజల మీద భారం పడుతున్నా కూడా కనీసం ఇటువైపు మీరు తొలగి చూడండి. ఆ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, ఆ రోజుల్లో నేను మార్కెటింగ్ శాఖ మంత్రిగా చూస్తున్నప్పుడు ఈ శాండ్ సంబంధించి ఒక రిసీట్ తిరుగుతూ ఉంది. దాంట్లో 9,276 రూపాయలు ట్రాన్స్పోర్ట్ కింద చూపించారు. మొత్తం విలువేమో 16,640 రూపాయలు చూపించారు. మరి 9,276 రూపాయలు ఇసుక ట్రాన్స్పోర్ట్ ధర అయితే మిగతా మొత్తం ఏంటది? ఏ బాబుతో కనీసం ఆ రిసీట్లో లేదు. ఎవరికి వెళ్తుంది ఈ బాబత్ అంతా? దేని నిమిత్తం మీరు వినియోగదారుడి దగ్గర వసూలు చేశారు? ఇప్పుడే నాకు వేరే పెద్దలు చెప్తా ఉన్నారు నాయకులు, ఈ జిల్లాకి భద్రాచలం నుంచి తీసుకొస్తుందని, విశాఖపట్నానికి ఒరిస్సా నుంచి తీసుకొస్తుందని. కాకినాడలో తీసుకుంటే గతంలో ఒక ట్రక్ ఇసుక 16-18 వేలకి దొరికితే ఇవాళ 30 వేలకి తక్కువ లేదని చెప్తా ఉన్నారు. విశాఖపట్నంలో ఇసుకకి భారం పడింది, అది కూడా దొరకడం లేదు. మేము అడుగుతా ఉన్నాం, మీరు ఆన్లైన్ సిస్టమ్ అన్నారు, ఎక్కడైనా శాండ్ ఆన్లైన్ సరిగా పనిచేస్తుందా? అంతకుముందు వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ స్లాగ్ సీజన్లో ఏదైతే వరదల సమయాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ రోజు పెట్టిన స్టాక్స్ అన్నీ ఏమైపోయాయి? ఎందుకు ఈ విధంగా మీరు ఇసుక అనేది పెద్ద సమస్య కాదన్నట్టుగా చూస్తూ ఉన్నారు? పేరేమో ఉచిత ఇసుక, 30,000-40,000 పెట్టి ఒక ట్రక్ కొనుక్కునే పరిస్థితి. 4,000 మంది కార్మికుల్ని తొలగించారని ఆందోళనలు జరుగుతూ ఉన్నాయి.
మాటల్లో ప్రకటనలో తప్ప కార్యాచరణలో దాన్ని కాపాడే కార్యక్రమం జరగడం లేదు. ఆ విశాఖ ఉక్కుని కాపాడేందుకు ఒక్క చర్య కూడా ముందుకు తీసుకోలేదు. దాని గురించి మాట్లాడటం లేదు. అదే కాదు, మెడికల్ సీట్లు ఈ రాష్ట్రంలో కొత్త మెడికల్ కాలేజీలు నిర్మాణం చేసి అధికంగా సీట్లు కావాలనే ఉద్దేశంతో మెడికల్ సీట్లని పేదలకి అందుబాటులో తీసుకురావాలని ప్రయత్నం చేస్తే వాటిని కూడా వదులుకునే ప్రభుత్వాన్ని గతంలో ఎప్పుడూ చూడలేదు, భవిష్యత్తులో చూడడం కూడా. ఎందుకు ఇంత దుర్మార్గంగా ఈ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని అడుగుతున్నారు. వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉంది. ఆర్బీకేలు మూతపెట్టిన పరిస్థితి తెచ్చారు. గతంలో ఎరువులు కావాలంటే ఆర్బీకేకి వెళ్తే దొరికే పరిస్థితి నుంచి ఇవాళ బహిరంగ మార్కెట్లో మళ్ళీ అధిక ధరలకు కొనుక్కునే పరిస్థితి వచ్చింది. ఈ వరదలకి ఒక పక్క అనావృష్టికి రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పడిపోయింది. సుమారు 15 లక్షల ఎకరాల్లో సాగు విస్తీర్ణం జరగడంలే. మరో 6 లక్షల ఎకరాల్లో వేసిన పంట నష్టం జరిగిందంటున్నారు. ఎన్యూమరేషన్ సరిగా జరగట్లే. ఈ క్రాప్ లేదు. ఈ క్రాప్ లేకుండా పంటల బీమా ఏ విధంగా వస్తుందో తెలియదు. ఈ కేవైసీ జరగడం లేదంటున్నారు. ఇవన్నీ సమస్యలుగా ప్రభుత్వానికి కనపడడం లేదా అని నేను అడుగుతున్నాను. అసలు సమస్యలన్నీ వదిలేసి ఏదో ఒక డైవర్షన్ చేయడం వల్ల ప్రజలు సంతోషంగా అది నమ్మి అదే మాట్లాడుకుంటున్నారనుకుంటే పొరపాటు అని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్తూ ఉన్నాను. 7 ఏళ్ల బాలిక శవమై తేలితే ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లేదా అని ప్రశ్నిస్తున్నాను. ఈ మధ్యకాలంలో ఎంతమంది పసిపిట్టలు ముక్కుపచ్చలారని వారు అత్యాచారాలకు గురైన సంఘటనలు బయటికి వెలుగులోకి వస్తుంటే మానవత్వం ఉందా? అసలు ఏం జరుగుతోంది? ఎందుకు కట్టడి చేయలేకపోతా ఉన్నారు? ఎందుకు పోలీస్ అంటే, వ్యవస్థ అంటే భయం పోయింది అని ఆలోచన వస్తాం. ప్రభుత్వంలో ఉన్న మీకెవరికి దీని మీద బాధ్యత లేదా అని నేను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఎన్ని డైవర్షన్స్ చేసినా ఈ ప్రభుత్వం ప్రజా సమస్యలను నిలదీయడంలో వైఎస్ఆర్ పార్టీ వెనకడుగు వేయబోదు అని మళ్ళీ చెప్తున్నారు. అసలు ఏంటో దుష్ప్రచారం. టీటీడీలో రివర్స్ టెండరింగ్ రద్దు చేసామని ఇవాళ ఉదయం నుంచి పెద్దగా ప్రచారం చేసుకుంటారు. మొన్ననే కదా మీరు క్యాబినెట్లో ఈ రాష్ట్రంలో రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేసామని తీర్మానం చేశారు. సెప్టెంబర్ నెలలో టీటీడీ పిలిచిన టెండర్లన్నీ కూడా రివర్స్ టెండరింగ్ లేకుండా కూడా మీరు అవార్డు చేశారు. ఇప్పుడు వచ్చి రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేసామని ప్రచారం చేస్తారు. అసలు నాకు ఆశ్చర్యంగా ఉంది ఏంటంటే, తిరుపతి దేవస్థానం అనేది పవిత్రమైన ప్రదేశం. అసలు అక్కడికి వెళ్తేనే ప్రతి హిందువు పులకించిపోయే ప్రదేశం. కానీ అక్కడ గోవింద నామస్మరణ జరగాలి తప్ప ఏది జరగదు. అలాంటిది ఈ మధ్య అక్కడికి వాళ్లే ప్రచారం చేసినందుకు చంద్రబాబు నామస్మరణ చేయించే కార్యక్రమం చేస్తాం. ఇక నేను చూపిస్తాను మీకు కొన్ని. ఎంత ప్రచార ఆర్పాటం అంటే తెలుగుదేశం పార్టీది. ఇది తెలుగుదేశం పార్టీ అఫీషియల్ ట్విట్టర్ ఖాతా. అఫీషియల్ ట్విట్టర్ ఖాతా. దీంట్లో ఎవరో ఒక భక్తులు మాట్లాడాడని ఎండ్ ఆఫ్ వైసీపీ అని ఒక హ్యాష్ ట్యాగ్తో ఇలా ప్రచారం చేస్తున్నారు. ఇది తమిళనాడు భక్తులు. అట్లా ఏమేమి చెప్తున్నారు? పర్టికులర్ పార్టీ టోటల్ వాష్అవుట్, జగన్మోహన్ రెడ్డి టోటల్ క్లోజ్డ్, 60 భక్తుడి శాపం ఆశీర్వాదం. ఇది వాళ్ళు చేస్తున్న ప్రచారం. అంటే ఎవరో భక్తుల దగ్గరికి వెళ్ళడం, వాళ్ళకి ఏదో చెప్పడం, వాళ్ళు ఏదైనా చెప్తే దాన్ని పట్టుకుని ప్రచారం చేయడం. వాళ్ళు ఏమడిగారో వాళ్ళు ఏం చెప్పారో మనకు తెలియదు. ఇది ట్విట్టర్లో అంటే ఇప్పుడు ఏంటి, వెంకటేశ్వర స్వామి పవిత్రతను కాపాడడం కాదు, ఇవో జగన్మోహన్ రెడ్డి టోటల్ క్లోజ్ అంట. ఇది ట్విట్టర్లో అఫీషియల్ హ్యాండిల్లో తెలుగుదేశం పార్టీ పెట్టింది. దీన్ని బట్టి అసలు వాళ్ళ ఆంతర్యం ఏంటనేది అర్థమవుతుంది కదా మనకి. తిరుమల పవిత్రతను కాపాడడం కాదు, లడ్డు విశిష్టతను కాపాడడం కాదు, వెంకటేశ్వర స్వామి ఏదైతే ఆయనకున్న ఆ పవిత్ర కానీ మహత్యాన్ని నిలబెట్టడం కాదు, రాష్ట్రంలో టోటల్ క్లోజ్డ్ అని చెప్పుకోవాలని తాపత్రయం. దీన్ని బట్టి అర్థమవుతుంది మీరు చేసే ప్రచారం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయడానికి ప్రచారం చేస్తున్నారు. ఇగో మరొక భక్తుడంట, ముఖ్యమంత్రిని బట్టే టీటీడీ అని చెప్పాడంట. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వస్తే టీటీడీ అద్భుతంగా ఉందనేది
ఆయన ప్రచారం. ఇంకొకటి, ఈయనేమో తలనీలాలు సమర్పించిన భక్తులు ఫోటో పెట్టారు ఇక్కడ. అంటే అప్పుడే తిరుమల వచ్చి ఉంటాడు ఆయన, అంతే కదా. తిరుమల రోజు వెళ్ళాం కదా, ఎప్పుడో ఒకసారి వెళ్తాం, అప్పుడే వచ్చి ఉంటాడు. ఆయన ఫోటో పెట్టి ఏం రాస్తారంటే, ఇది వరకు లడ్డూలు ఇంటికి పట్టుకెళ్తే పూజ పట్టేసేది, ఇప్పుడు అసలు పాడవడం లేదు, రుచి బాగుంది. ఈయన ఎప్పుడు పట్టుకెళ్ళాడు ఇంటికి, ఎప్పుడు పూజలు పెట్టాడు. ఈయన లడ్డు కొన్ని పట్టుకెళ్తా కదా పూజ పడుతుందో లేదు తెలిసేది. చూడు ఎంత దుష్ప్రచారం ఈ తెలుగుదేశం పార్టీ. పవిత్రమైన తిరుమల లడ్డుని కల్తీ చేసిన ఏ ఒక్కరిని కూటమి ప్రభుత్వం వదలదు. మేము అదే చెప్తున్నాం. జూలై 12 అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన ఈ సంఘటనకి బాధ్యులు ఎవరైతే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోండి. వెంకటేశ్వర స్వామి వారి పవిత్రతని, కలియుగ దైవం పవిత్రతని కాపాడండి, మేమందరం కూడా భక్తులం అని చెప్తున్నాం. ఇంకొక ఆయనతో చెప్పిస్తారు, ప్రస్తుతం లడ్డు రుచి నాణ్యత బాగున్నాయి. ఇంకొక ఆయన చెప్పాడని ఒకటల్లో. ఇంకొక ఆయన, ఈయన తలనీలాలు ఇచ్చిన ఫోటో పెట్టారు. పెట్టి ఈ ప్రచారం చూడండి. లడ్డు సైజు పెరిగింది, జీడిపప్పు నెయ్యి కమ్మటి వాసన, జీడిపప్పు నెయ్యి కమ్మటి వాసనతో శ్రీవారి ప్రసాదం అద్భుతంగా అనిపిస్తుంది. ఈయనకి కమ్మటి వాసన వచ్చింది. లడ్డు సైజు పెరిగింది. నేను ఈవోగా అడుగుతున్నా, అప్పటికి ఎప్పటికీ మీకు లడ్డు సైజు పెరగడానికి ఏదైనా దాని సైజు పెంచి నిర్ణయం తీసుకున్నట్ట? ఎప్పటికప్పుడు వేయింగ్ చూస్తారు కదా, ర్యాండమ్గా చెక్ చేస్తారు కదా. చెక్ చేసినప్పుడు మరి ఇప్పుడైనా సైజు పెరిగిందా? అంతే క్వాంటిటీ అంతే క్వాలిటీ ఇస్తున్నారు కదా. ఏంటంటే ఇంకెలాంటి చాలా ఉన్నాయి నా దగ్గర. ఇప్పుడు చూస్తుంటే మీకు ఎంతసేపు ప్రచారంతో, లేకపోతే లడ్డూలు ఏదో జరిగిపోయింది, మేమేదో హిందూ సమాజాన్ని సంస్కరిస్తున్నాము, లేకపోతే మేమేదో కాపాడుతున్నాము అని చెప్పాలని ప్రయత్నమే తప్ప ఇంకేమైనా ఉందా దీనికి? మేము అందుకే చెప్తున్నాం, సుప్రీంకోర్టు ఏదైతే సిబిఐ డైరెక్టర్ గారి ఆధ్వర్యంలో ఒక సిట్ని ప్రత్యేకంగా నియమించి, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు నియమించుకున్న సిట్ని రద్దు చేసి ఆ సిట్టు స్థానంలో మళ్ళీ కొత్తగా మరొక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని నియమించి, దీంట్లో రాజకీయాలు వద్దు, ఈ లడ్డు వ్యవహారంలో రాజకీయ డ్రామాలు చేయకండి,